ముగింపు వరకు మీరే తోడుగా ఉండకండి. బిడ్డలకే కదా గుర్తుపెట్టింది, జ్ఞానంగా ఇచ్చింది కానీ మంచి ఆలోచన శక్తిగా ఇచ్చింది కానీ ఏసయ్య నా యొక్క చిన్న ప్రార్థన మీ పాదాలు చెందగా చేర్చుకున్నాను. నా ప్రభువు నా ప్రేరక్షకుడు యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో ప్రార్థన చేసేందుకు వేడుకొని చూపండి అన్నాము తండ్రి. ఆమేన్. కూర్చోండి. లాస్ట్ వీక్ ఏం స్టోరీ చెప్పుకున్నామో గుర్తుందా? ఏం స్టోరీ? పెద్దగా ఏమైందా వ్యక్తికి? చెప్పు. అలా మర్చిపోతూ ఉంటే పద్ధతి ఇంకా సరే. ఈరోజు స్టోరీ ఏంటంటే ఊరిలో నీతిమంతులు లేరు. ఊరు పేరు, కథ పేరేంటి? ఊరు అంటే బాపట్ల అదొక ఊరు, తెనాలి ఒక ఊరు, ఇంకా విజయవాడ ఒక ఊరు, ఇంకా ఒంగోలు ఒక ఊరు. ఇట్లా ఊర్లు ఉంటాయి కదా. అలాగే ఒక ఊరు ఉంది బైబిల్లో. ఆ ఊరిలో నీతిమంతులే లేరు. నీతిమంతులు అంటే ఎవరు? మంచి వాళ్ళు, ఇంకా మంచి పనులు చేసేవాళ్ళు, అందరికి సహాయం చేసేవాళ్ళు. ఇలాంటి వాళ్ళు ఊర్లో ఉన్నారా? ఎవ్వరూ లేరు. ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదు, అస్సలు ఎవ్వరూ లేరు. నీతిమంతులు కూడా అసలు అదేం ఊరు. అలా ఎలా ఉంటారు మనుషులు? ఒక్క మనిషి వాళ్ళు కూడా లేకుండా నేను ఈరోజు చూద్దాము. అయితే ఒకరోజు అబ్రహాము అనే ఒక వ్యక్తి ఉన్నారు. ఎవరు? ఈ వ్యక్తి దగ్గరికి 3 దూతలు వచ్చారు. ఎంతమంది? చేసి చూపించండి. 3 దూతలు వచ్చారు. వస్తే అబ్రహాము అనే వ్యక్తి దేవుని యందు భయము భక్తి కలిగి ఉన్న వ్యక్తి. ఏం చేస్తారు? దేవుని యందు భయము భక్తి కలిగిన వ్యక్తి. అంటే ఎప్పుడు ప్రార్థన చేసుకుంటాడు, దేవుడు ఏం చెప్తా చేస్తాడు అంటే ప్రశ్నించడు. తిరిగి ఏం చేయమంటున్నావు నన్ను, అదేంటి ఇలా చేస్తే బాగుంటుంది అన్నది ఏమీ ఉండదు. దేవుడు చెప్పాడంటే చేసేస్తాడు. ప్రార్థన చేసుకుంటాడు, ఎప్పుడు ప్రార్థనకి వెళ్తాడు, చక్కగా దేవుళ్ళలో ఉంటాడు అబ్రహాం. అయితే ఒకరోజు అబ్రహాం దగ్గరికి ఎంతమంది వచ్చారు? 3 దూతలు వచ్చారు. వచ్చి వాళ్ళు అక్కడ కూర్చోగానే అబ్రహాం చూసి, అయ్యా మీరు నాతో కలిసి మా ఇంటికి రండి, లేదు మీరు ఇక్కడే ఉండండి, నేను మీకోసం ఏం చేస్తాను, ఆహారం తీసుకొస్తా, మీరు అక్కడ దాకా రావద్దు, లేదు అంత కష్టం వద్దు, మీరు ఇక్కడే ఉండండి, మీకోసం ఏం తీసుకొస్తాను, ఆహారం, తినడానికి ఆహారం, తాగడానికి నీళ్లు, ఇవన్నీ కూడా నేనేం చేస్తాను, నా ఇంటి దగ్గర నుంచి తీసుకొస్తాను మీ దగ్గరికి, కాబట్టి మీరు ఎక్కడే ఉండండి అన్నాడు. సరే అని చెప్పారు. అక్కడే ఉన్నారు. చెట్టు కింద కూర్చోబెట్టాడు వాళ్ళని. అబ్రహాం ముగ్గురు కూర్చున్నారు. అబ్రహాం దగ్గర పనులు ఉన్నారు. అబ్రహాం ఆస్తిపరుడు బాగా. అబ్రహాంకి చాలా ఆస్తుంది. అయితే తన భార్య పేరు సారా. ఏంటి తన భార్య పేరు? ఏం పేరు? వీళ్ళిద్దరికి వయసు ఎంత తెలుసా? 90. ఎంత? 90 వయసు సారాది, 99 అబ్రహాముది. ఎంత వయసు అది? కుర్ర వయసా, చిన్నపిల్ల వయసా? ముసలోళ్ళు అయిపోయారు కదా. 100 ఏళ్ళు అంటే ఎంత పెద్దోళ్ళు అంటారు వాళ్ళు అనే కదా. అంత ఏజ్ లో ఉండేవాడా వాళ్ళు ఎవరైనా వస్తే వాళ్ళకి ఆతిథ్యం ఇవ్వడానికి కూడా రెడీగా ఉన్నారు. అయితే వీళ్ళు అబ్రహాము మాట చెప్పాడు, నేను ఆహారం తీసుకొస్తామని.
అబ్రహాం వెళ్ళి తన పనులకు చెప్పాడు, మీరు ఇంటికి వెళ్ళి సారా ఉండుద్ది గుడిసెలో, తనకు చెప్పండి ఇలాగా రొట్టెలు చేయమని, ఆహారం తయారు చేయమని, ఇలా నీటిని అన్నింటినీ పంపించండి, వీళ్ళకి ఆహారం పెట్టాలి అన్నారు. అనగానే సరేనే చెప్పాలి. అందరూ వెళ్ళి పనులు చక్కగా ఆహారం తీసుకొచ్చారు. తీసుకొస్తే ఈ ముగ్గురు కూడా ఆహారాన్ని భుజించారు, బాగా మంచిగా తిన్నారు, బాగానే ఉంది. అయితే ఈ ముగ్గురు కలిసి అన్నారు, మీకు పిల్లలు లేరు కదా, ఎవరు లేరు అంటే ఎంత వయసు ఉంది వాళ్ళకి? 90 ఏమో సారాకి, 99 అబ్రహాంకి. ఇంత వయసు ఉన్నప్పటికీ కూడా వాళ్ళకి ఎవరు లేరు? పిల్లలు లేరు. పిల్లలు లేకపోయినా దేవుడికి ప్రార్థన చేసుకుంటూ దేవుడు ఇస్తాడు 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 అనేది చూస్తున్నారు. అయితే ముగ్గురికి ఆ విషయం తెలిసి మీకు పిల్లలు లేరు కదా, రేపు మళ్ళీ వచ్చే సంవత్సరం వచ్చే ఏటకి ఈ రోజు మీకు ఒక పిల్లోడు ఉంటాడు అని చెప్పారు. ఏం చెప్పారు వాళ్ళు ముగ్గురు? ఎప్పుడు? వచ్చే ఏటకి ఈ టైంకి మీ చేతిలో ఒక పిల్లవాడు ఉంటాడు అని చెప్పగానే ఆ మాటలన్నీ సారా చాటుగా వింటది. ఏం చేస్తుంది సారా? చాటుగా ఏం చేస్తుంది? వింటుంది అనమాట. ఈ మాటలను వింటూ ఏమి నాకు రావటం ఏంది గర్భఫలం, నాది ఎంత వయసు? 90. నా వయసుకి ఎక్కడైనా కడుపు వస్తుందా? నేను పిల్లవాడిని కనగలనా? అంత శక్తి నాలో ఉందా? అంత బలం నాలో ఉందా? ఏం తిట్టమంటారున్నా కానీ వెనకాలి నేను నవ్విందా? ఏం చేసింది? నవ్వు వచ్చిందా రాదా? వచ్చిందా రాదా? కూడా నవ్వు వచ్చింది. ఇదేంది వీళ్ళట్ట చేశారు, ఎట్లా అంటున్నారు, ఏంది జోక్గా ఉంది అని నవ్వుకున్నాం. ఇప్పుడు నవ్వుకున్న సంగతి ఇలా ముగ్గురికి అర్థమైంది. అర్థమయ్యి అబ్రహాముతో వాళ్ళు అన్నారు, ఏంటి యెహోవా దేవునికి అసాధ్యమైంది ఏముంది? దేవుడు ఏదైనా ఇవ్వగలడు కదా, కానీ మీ భార్య ఎందుకు నవ్వుతుంది అలాగా అని అంటే వచ్చి నువ్వు నవ్వులా మీరు నవ్వలా అంటారు. నిజమేనా? నవ్వలేదా? చాలా నవ్విందా నవ్వలేదా? నవ్వింది. కానీ ముందుకు వచ్చి ఏమని చెప్తుంది? నేను నవ్వలేదు అది కాదు, నువ్వు నవ్వావాడు. ఇప్పుడు ఒప్పుకుంది. సరే నిజమే కదా, ఎందుకు నవ్వింది? అది ఎందుకు నవ్వు వచ్చింది ఆ మాట వినగానే? నాకు 90 ఏళ్ళు, ఈ వయసులో నాకు పిల్లలు పుడతారా? పిల్లలు పుట్టే వయసు నాకు దాటిపోయింది, ఈ వయసులో ఎందుకు పుడతారు నాకు అని ఆమెకి నవ్వు వచ్చిందారు. అయితే వీళ్ళు అన్నారు, అట్లా ఏమనుకో, దేవుడు చేస్తాడు ఖచ్చితంగా అని చెప్తే సరేనా అంటారు వీళ్ళిద్దరు. ఆ తర్వాత అబ్రహాం వీళ్ళిద్దరిని వీళ్ళ ముగ్గురిని కూడా సాగునంపుతాడు. పదండి జాగ్రత్తగా వెళ్ళడం పదండి అని వాళ్ళ ముగ్గురిని జాగ్రత్తగా పంపించేస్తాడు అబ్రహాం. మనం కూడా ఎంతగా చుట్టాలు ఎవరైనా ఇంటికి వచ్చారంట జాగ్రత్త పంపిస్తావా లేదా మీరు వెళ్ళిపోండి జాగ్రత్త అంటావా? జాగ్రత్త పంపిస్తాం కదా, తను కూడా అలాగే జాగ్రత్తగానే పంపించేశాడు. అయితే తన తమ్ముడు కొడుకు సొదొమ గొమొర్రా అనేటువంటి ఊరిలో ఉన్నాడు. ఎవరు తమ్ముడు కొడుకు? అబ్రహాము తమ్ముడి కొడుకు. అబ్రహాం తమ్ముడు కొడుకు తినికేమవుతాడు? అబ్రహాంకి తమ్ముడు అవుతాడు, కొడుకే అవుతాడు. అర్థమైందా? కొడుకే అవుతాడు. ఇప్పుడు మా నాన్న ఉన్నాడు, మా నాన్న తమ్ముడికి నేనేమవుతాను? కూతుర్ని అవుతాడు. మా నాన్న కూతుర్ని ఆ తమ్ముడికి కూడా కూతుర్ని అవుతాడు కదా. అలాగే అబ్రహాంకి తమ్ముడికి ఇద్దరికి ఆ వ్యక్తి అవుతాడు, కొడుకే అవుతాడు. తను ఎక్కడ ఉంటున్నాడు? ఏ ఊరిలో ఉంటున్నాడు ఆ పిల్లవాడు? సొదొమ గొమొర్రా. ఆ ఊరి పేరేంటి? గొమొర్రా అనేటువంటి ఊరిలో ఉంటాడు. ఇప్పుడు మనం చెప్పాం కదా, కథ పేరేంటి? ఊరిలో నీతి మంతులు లేరు. ఆ ఊరి పేరే సొదొమ గొమొర్రా. ఆ ఊరి పేరేంటి? సొదొమ గొమొర్రా. ఆ ఊరిలో ఒక్కడు కూడా లేరు నీతి మంతులు. అయితే ఆ ఊరిలో ఎవరు ఉంటున్నారు? అబ్రహాం యొక్క తమ్ముడు కొడుకు అక్కడ ఉంటున్నాడు. తను మంచివాడే, తన భార్య మంచిది, తన పిల్లలు మంచివాడు, అందరూ మంచివాళ్ళు. కానీ ఆ ఊరిలో వెళ్ళి ఉంటున్నాడు. మరి ఆ ఊరిలో ఉన్నప్పుడు తను కూడా ఏమవుతాడు? నీతి మంతుడు అవుతాడా? అప్పుడు కదా తను కూడా చెడ్డోళ్ళకి వస్తాడా?
దేవుడు తనను మాత్రం బాగా చూసేవాడు, తనను మాత్రం కాపాడాడు, తన కుటుంబాన్ని దేవుడు కాపాడాడు. అయితే అబ్రహాము దేవుడి దగ్గరికి వెళ్ళి మాట్లాడతాడు. ఏమని దేవుడితో ఏం మాట్లాడతాడు? అయ్యా, ఇప్పుడు ఆ ఊర్లో 50 మంది ఉన్నారు అనుకో. ఆ 50 మంది కూడా 50 మందిలో ఒక 45 మంది పాపం చేయరా, నీతిగా ఉన్నారు, నిజాయితీగా ఉన్నారు, తప్పే చేయలేదు. 45 మంది ఉన్నారు. 5 మాత్రం పాపం చేశారు. ఎంతమంది? 5 మాత్రం పాపం చేశారు. ఇప్పుడు ఆ 5 పాపం చేశారని చెప్పి 50 మందిని చంపుతావా అన్నాడు దేవుడు అని ప్రశ్నించాడు. దేవుడు ఏమని ప్రశ్నించాడు? 5 పాపం చేశారు, కానీ 45 మంది మంచోళ్ళు ఉన్నారు. మరి వీళ్ళందరూ 5 ఉన్నారు కాబట్టి ఆ ఊరందరినీ కూడా నువ్వు నాశనం చేస్తావా అన్నాడు. అప్పుడు దేవుడు అన్నాడు, సరే 5 నాకు కనపడితే, 45 మంది నాకు కనపడితే, ఎవరు మంచిగా ఉన్నాడు, 45 మంది నాకు కనపడితే అందరిని వదిలేస్తా, ఎవరిని చంపను. ఏమన్నాడు దేవుడు? అందరినీ వదిలేస్తా, అందరిని చంపను అన్నాడు. అవునా, సరే మరి ఇంకో ప్రశ్న ఏమంటే అడుగు అన్నాడు దేవుడు. మళ్ళీ తను సరే 30 మంది కనపడ్డారు నీకు, 10 మంది పాపం చేసేవాళ్ళు కనపడ్డారు, 30 మంది ఎవరు? మంచోళ్ళు కనపడ్డారు. మరి ఇప్పుడు మొత్తాన్ని చంపేస్తావా అన్నాడు. 30 మంది కనపడితే ఆ 10 మంది కూడా వదిలేసి వాళ్ళు కూడా బ్రతకనిస్తాను, చంపేయండి అన్నాడు. మళ్ళీ అన్నాడు దేవుడు అని చెప్పి మళ్ళీ ఇంకోటి అడగ ప్రశ్న అన్నాడు. అడుగు నీకు 20 మంది కనపడితే అన్నాడు. 20 మంది మంచోళ్ళ చెడ్డోళ్ళ? 20 మంది మంచోళ్ళు కనపడి 30 మంది చెడ్డోళ్ళు కనపడితే ఆ ఊరంతని నాశనం చేస్తావా అని. అప్పుడు తిరిగి దేవుడు 20 మంది నాకు మంచోళ్ళు కనపడితే ఆ ఊరందరినీ నేను కాపాడుతాను, ఎవరిని హాని చేయను, ఏమి చేయి, చంపేయను, వాళ్ళందరినీ నేను రక్షిస్తాను, వాళ్ళందరినీ కాపాడుతాను. మళ్ళీ అబ్రహాము ఇంకొక ప్రశ్న అడగరా అన్నాడు. మళ్ళీ అంటే దేవుని కోపం వస్తుందేమో అని భయపడతారు పక్క నుంచి. అయ్యా ఇంకో ప్రశ్న అడుగుతాను అడుగు. ఒకవేళ నీకు 10 మంది కనపడితే అన్నాడు. ఏమన్నాడు? 10 మంది మంచోళ్ళు చెడ్డోళ్ళ? 10 మంది మంచోళ్ళు నీకు కనపడి 40 మంది చెడ్డోళ్ళు కనపడితే ఆ ఊరంతటినీ నాశనం చేస్తావా అని అడిగితే 10 మంది నాకు కనబడితే కనుక నాశనం చేయగలదు. మళ్ళీ ఆ మాట చెప్పిన తర్వాత అబ్రహాం తను వెళ్ళిపోయాడు, దేవుడు కూడా వెళ్ళిపోయాడు. అయితే ఆ ఊరిలో 10 మంది కనపడితే ఆ జనాన్ని మొత్తాన్ని దేవుడు కాపాడుతా అన్నాడు, చంపేయకుండా ఉంచుతా అన్నాడు. అంటే ఏంటి దాని అర్థం? ఆ ఊరిలో ఒక్కడు కూడా లేరు, నీతిమంతులు ఒక్కడు కూడా లేరు. అంటే నిన్ను చూసి ఆయన చంపకుండా ఉండటానికి అసలు ఎవరు లేరు. ప్రతి ఒక్కరు అక్కడ పాపం చేస్తున్నారు. ఎవరు? చిన్న పిల్లలతో సహా, చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఆ ఊరందరూ కూడా పాపం చేస్తున్నారు. అందుకని దేవుని కోపం వచ్చి ఏం చేశాడు? ఆ ఊరంతటినీ కూడా దహించి వేశాడు. ఏం చేశాడు దేవుడు? మొత్తాన్ని ఆ ఊరంతటినీ కూడా అందరూ కూడా ఖాళీ బూడైపోయారు. ఒక్కళ్ళు మిగల, ఒక చిన్న పిల్లోడు కూడా మిగల. ఎందుకని? దేవుడు ఆయన తప్పు చేస్తాడా? ఒక్క నీటి మంతుడు కనపడినా వాళ్ళందరినీ వదిలేస్తా అన్నాడు దేవుడు. కనపడ్డాడు దేవుడికి ఎవరైనా? ఉన్నారా ఊర్లో? ఒక్కళ్ళు లేరు. కాబట్టి అందరూ కూడా నాశనం అయిపోయారు. మరి వీళ్ళందరిలో ఉంటున్న వ్యక్తి ఎవరు? అబ్రహాం ఉంటున్నాడు వాళ్ళతో. అబ్రహాం వాళ్ళ తమ్ముడు కొడుకు, అతని పేరు లోతు. ఏంటి? ఏం పేరు? ఏం పేరు? అసలు ఈ వ్యక్తి కూడా అందరితో కలిసి చనిపోయాడా, లేక తిను మాత్రం బ్రతికాడా, ఏంటి అనేది మనం వచ్చే వారం చూద్దాం. సరేనా? స్టోరీ పేరేంటి? ఊరిలో ఎవరు లేరు? నీతిమంతులు లేరు.
లేదు. ఏంటి ఆ ఊరి పేరు? సొదొమ గొమొర్రా. ఏంటి ఆ ఊరి పేరు? దేవుడితో మాట్లాడిన వ్యక్తి పేరేంటి? తన భార్య పేరేంటి? అబ్రహాం దగ్గరికి ఎంతమంది వచ్చారు? 3 దూతలు వచ్చారు. వచ్చి ఏం మాట్లాడారు? అబ్రహాము నీకు వచ్చే ఏడాది ఓ బాబు పుడతాడు అన్నాడు. తినేం చేశాడు? వాళ్ళ ప్రాతిథ్యం ఇచ్చాడా లేదా? ముందు ఇచ్చాడు కదా. ఆహారం పెట్టాడా లేదా? పెట్టాడు. తర్వాత ఈ మాటలన్నీ ఎవరు విన్నారు? చాటున సారా వినింది. విని ఏం చేసింది? నమ్మిందా? వెంటనే నమ్మిందా? ఏం చేసింది? నవ్వు వచ్చింటారు. నవ్విన తర్వాత వాళ్ళ ముగ్గురికి తెలిసిందా తెలియలేదా? వాళ్ళేమన్నారు తిరిగి? ఎందుకు నవ్వింది అలాగా? దేవునికి అసాధ్యమైంది ఏమైనా ఉందా? అప్పుడు సారా మాట నేనేం చెప్పింది తిరిగి సమాధానం? నేను నవ్వలేదు. మరి వాళ్ళు ఏమన్నారు? ఒప్పుకున్నారు నవ్వలేదంటే? లేదు, నువ్వు నవ్వావు అని చెప్పి. ఆ తర్వాత ఆ ముగ్గురిని అబ్రహాం ఏం చేశాడు? తిరిగి జాగ్రత్తగా వాళ్ళని పంపించేశాడు. తన ఊరికి, వాళ్ళ ఊరికి వాళ్ళని పంపించేశాడు. తర్వాత అబ్రహాము ఎవరితో మాట్లాడాడు? దేవునితో మాట్లాడాడు. ఏమని మాట్లాడాడు? ఏమని మాట్లాడాడు? ఆ ఊరి పేరేంటి? సొదొమ గొమొర్రా. ఏ ఊరు? ఆ ఊరి గురించి ఏమని ప్రశ్నించాడు దేవుణ్ణి? పాపం చేసిన వాళ్ళు 47 మంది నీతిమంతులు ఉన్నారు. ఊరంతని నాశనం చేస్తావా అని అడిగారు. అప్పుడు దేవుడు ఏమని చెప్పాడు? అందరినీ నేను వదిలేస్తాను. అందరినీ ఏం చేస్తాను? వదిలేస్తాను. నేను ఎవరిని కూడా చంపనన్నాడు. తర్వాత మళ్ళీ ఏమని అడిగాడు? 40 మంది కనపడితే ఏం చేస్తామని అడిగాడు. అప్పుడు ఏం చెప్పాడు దేవుడు? 40 మంది నీతిమంతులు కనపడితే నాకు అలా అడుగుతూ ఆఖరికి ఎన్నో లెక్క చెప్పాడు? 10 మంది కనపడితే వదిలేస్తావా అంటే వదిలేస్తా అన్నాడు. కానీ 10 మంది కాదు, ఒక్కళ్ళన్నా ఉన్నారు ఆ ఊర్లో? ఒక్కళ్ళు కూడా లేరు. కానీ అలాంటి ఊరిలో అలా పాపం చేసేటువంటి మనుషులు ఆ ఊరిలో ఎవరున్నారు? అబ్రహాం యొక్క తమ్ముడి కొడుకున్నాడు. ఎవరు? తన పేరేంటి? లోతు. ఏం పేరు? అసలు ఎవరు? దీనికి పిల్లలు ఉన్నారా? పెళ్ళయిందా లేదా? అసలు ఏం వ్యక్తి? ఎలాంటి వ్యక్తి? పాపం చేశాడా లేదా? ఏ దారిలో నడిచేవాడు? అసలు దేవుని మాట వింటాడా? అబ్రహాం ఏమవుతాడు? పెద్దనాన్న అవుతాడు కదా. అబ్రహాం మాట వింటాడా లేదా? అసలు అబ్రహాం మంచి ఊరిలో ఉండటం ఏంది? తమ్ముడు కొడుకు ఆ ఊరు పంపించేది, తనే ఆ ఊరికి వెళ్ళాడా లేదంటే అబ్రహాం పొమ్మని చెప్పాడా ఏందనేది మనం ఈ లోతు గురించి మొత్తం స్టోరీ అనేది నెక్స్ట్ వీక్ చెప్పుకుందాం. సరేనా? అందరూ మోకరించండి, చేతులు జోడించండి, కళ్ళు మూయండి. మోకరించాలి, చేతులు జోడించి కళ్ళు మూసేయాలి. అందరూ ప్రార్థన చేసుకోండి. మమ్మల్ని సన్యాసులకి క్షేమంగా తీసుకొచ్చావయ్యా, మీకు వందనాలు. కథ గుర్తు పెట్టిన జ్ఞానం నువ్వు వేసేయా. చేయాలి ప్రార్థన. యేసయ్య మీ ప్రార్థన వింటున్నాడు. మీకు చదివింది గుర్తుండాలని, మంచి జ్ఞానం వేసేయా అని చేయాలి ప్రార్థన. అమ్మ నాన్న పనికి వెళ్ళేటప్పుడు క్షేమంగా వెళ్ళేటట్టు చూడేసియా.
చేయాలి ప్రార్థన. పరిశుద్ధుడు 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 అని ప్రధాన దూతలతోనూ మానవ కోటి సమూహములతోనూ తోడబడుచున్నటువంటి తండ్రి మీకు వందనాలు, స్తుతి స్తోత్రాలు నాయన. ఎంతో మంది ప్రభావ ఈ రోజు చూడకుండా తండ్రి నశించుకోవచ్చుండగా నాయన మీరు మమ్మల్ని అలా చేయకుండా మమ్మల్ని ఇప్పటికీ సజీవ లెక్కలో ఉంచారు. అందుని బట్టి వందనాలు తండ్రి. నాయన బిడ్డ చేసినటువంటి యాక్షన్ సాంగ్స్ ద్వారా పాడిన పాటల ద్వారా మీ నామం మహింపరచబడిందని నమ్ముచున్నాను నాయన. బిడ్డలో ఉన్నటువంటి కథ గుర్తుపెట్టి మీద జ్ఞానము దయచేయండి ప్రభావ, మంచి ఆలోచన శక్తిని దయచేయండి తండ్రి. యేసయ్య నాయన మీరు కావాల్సిన ప్రతి ఒక్క అవసరతను దయచేయండి ప్రభావ. వీరమ్మ నా చేతి కష్టాన్ని దీవించి మరింతగా ఆశీర్వదించండి తండ్రి. స్కూల్కి వెళ్ళేటప్పుడు ఆత్మలో తోడుగా ఉండండి నాయన. రాని బిడ్డల్ని మరికి ధనాన్ని నడిపించమని కోరుకుంటూ నా యొక్క చిన్న ప్రార్థన మీ పాదాల చెంతకు చేర్చుకోమని నా ప్రేరక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములు ప్రార్థన చేసి అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్.